ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన సన్నిధి మిత్ర శ్రోతలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములు శుభములు వందనములు మరణాత తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? మరి దేవుని గ్రంథంలోని ఒక మాట జ్ఞాపకం చేసుకుని కీర్తన గ్రంథము 118 అధ్యాయం 24 మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మనము ఉత్సహించి సంతోషించదము అనే మాటను బట్టి గుర్తు చేస్తూ ఈ 2024 సంవత్సరము జనవరి మాసము ఈ 20వ తారీఖు దినమందు ప్రత్యేకమంది ఈ యొక్క సమయంలో మరి మీకు తెలియజేస్తున్న మాట, ఆహ్వానిస్తున్న మాట, మన యొక్క కాకాని గుంటూరు కేంద్రముగా మరి పనిచేస్తున్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వేయబడిన 26, 27, 28, 29 4 దినములు ప్రత్యేకమైన బైబిల్ మిషన్ మహోత్సవములు బేతులు గృహవాసుల ద్వారా జరుగుతుండగా మీకు ఆహ్వానం తెలుపుతూ ఆ మహోత్సవాలకు ఎందుకు వెళ్ళాలి అనే మాట మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి పితరులు, మన దైవజనులు, అష్కలిత నిష్కలంక బ్రహ్మచారి, మరి స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టకుండా 120 సంవత్సరములు ఈ భూలోక శరీరుడిగా జీవించి మహిమను అందుకున్న మన దైవజనులు జనకులై ఉన్నారు. ఆ తండ్రి గారు ఏర్పాటు చేసిన క్రమము ఈ మహోత్సవాలకు ఎందుకు రావాలంటే దేవుడు మనకి అనేక రీతులుగా దీవించబట్టకు మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు రావాలి అనగా మేలు ఒకటి, ఆయన అన్ని విషయాల్లో మనల్ని ఆదరించి ఆదరణకర్తగా ఉన్నాడు. ఆ ఆదరణకర్త దీవులు పొందాలంటే మహోత్సవాలకు రావాలి. వచ్చుట ద్వారా ఏంటి మాకు లాభం అంటే, మరి ఆయన అనేక రీతిలుగా మనల్ని ఈ 52 వారములు 12 మాసములు ఆదరించి ఆదరణకర్తగా ఉన్నాడు. ఒక అనుభవం. రెండవ అనుభవాన్ని మనం చూస్తే ఆయన రక్షించి రక్షణకర్తగా ఉంటాడు. ఈ మహోత్సవాలకు వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళటం ద్వారా రెండో దీవెన, దేవుని తన కార్యాన్ని జరిగించేవారైనారు. మూడో దీవెన ఏంటంటే ఆయన పోషించే పోషణకర్తగా ఉన్నాడు. రక్షించే రక్షణకర్త, పోషించే పోషణకర్త, ఆదరించే ఆదరణకర్త కనుక ఆ ఆదరణకర్త, పోషణకర్త, రక్షణకర్త దేవదేవుడు త్రియేకుడే ఉన్నారు. ఆ తత్వము ఆ 3 దినాలు గడుపుడు ద్వారా ఏకీవించడం ద్వారా ప్రభు అటు దీవెన కాపుదల ప్రభు మనకు దయచేయునుగాక. మీ అందరికీ మరణాత.